హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం కార్డ్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే ప్రాసెస్ని అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. లాస్ట్ టైం నేనైతే యోనో ఎస్బీఐ యాప్ ద్వారా ఏటీఎం కార్డ్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి యోనో యాప్లో ఏ విధంగా ఏటీఎం కార్డ్ని అప్లై చేయాలనే ప్రాసెస్ని అయితే ఒకసారి చూసి అయితే తెలుసుకోవచ్చు. ఓకే, నెట్ బ్యాంకింగ్లో అప్లై చేయాలనుకుంటే మీరైతే ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకుంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది అయితే ఒకసారి చూసి అయితే తెలుసుకోండి. ఇప్పుడైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలనే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే గూగుల్ కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్లో లాగిన్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని కనిపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్షన్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ కనిపిస్తుంటుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ని అయితే ఇక్కడైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సంబంధించిన పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైన చాలా సర్వీసెస్ అనేటివి కనిపిస్తుంటుంది. అందులో మీకు ఇక్కడ ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, డెబిట్ కార్డ్ సర్వీసెస్ సంబంధించింది. ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఆర్ విర్చువల్ డెబిట్ కార్డ్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటుంది. ఇందులో మీరు డెబిట్ కార్డ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఒక 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటుంది ఏటీఎం కార్డుకి సంబంధించినవి. మీరు పాత ఏటీఎం కార్డు ఉన్నట్లయితే దాన్ని బ్లాక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఏటీఎం కార్డు యొక్క లిమిట్ పెంచాలన్నా తగ్గించాలన్నా సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఏటీఎం పిన్ జనరేట్ చేయాలన్నా లేదా న్యూ ఏటీఎం కార్డ్ని యాక్టివేషన్ చేయాలనుకున్నా ఇక్కడైతే మీరు చూడొచ్చు. మనకు కావాల్సింది ఇక్కడ కొత్తగా అప్లై చేయాలనుకుంటాను కాబట్టి రిక్వెస్ట్ న్యూ డెబిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ మీద అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ కార్డ్ కేటగిరీ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 2 ఆప్షన్స్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఆర్ మై కార్డ్ అని ఉంటుంది. ఈ మై కార్డ్ అనేది మీరు ఓన్గా మీ యొక్క ఇమేజ్ ద్వారా అయితే ఇది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇది మన ఇమేజ్తో అవసరం లేదు కాబట్టి దానికి కొన్ని ఛార్జెస్ అయితే ఉంటుంది. ఇక్కడ డెబిట్ కార్డ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఆన్ కార్డ్ మీద నేమ్ ఏ విధంగా రావాలనేది కూడా ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ టైప్ ఆఫ్ ది కార్డ్ ఉంటుంది. మీకు ఎలాంటి కార్డు కావాలనేది అయితే ఇక్కడ ఒక 6 రకాల కార్డ్స్ అనేటివి మీకు ఇక్కడ చూపిస్తుంటుంది. ఏ కార్డు కావాలనేది మీరు రూపేనా, వీసానా, మాస్టర్ కార్డా కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ దానికి సంబంధించిన కార్డ్స్కి సంబంధించిన ఛార్జెస్ కానీ ఫీచర్స్ కానీ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ క్లిక్ హియర్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసి ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన ఛార్జెస్ ఎంత ఉంటుంది, మనకి గ్లోబల్ కానీ ప్లాటినం కానీ ఛార్జెస్ అదే ఏటీఎం కార్డుకి ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి అనేది అయితే మీరు ఇక్కడ ఒకసారి చూసి తెలుసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఛార్జెస్ చూసి ఏ రకమైన కార్డు కావాలనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుందిగా, దాని మీద కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోగానే ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. నాకైతే ఆల్రెడీ ఫస్ట్ ఏటీఎం కార్డు ఉంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఏటీఎం కార్డుకి అయితే వచ్చే ఛాన్స్ లేదనమాట. ఒకవేళ మీరు మీ ఏటీఎం కార్డ్ని పోగొట్టుకున్నట్లయితే దాన్ని బ్లాక్ చేయండి. ఫస్ట్ అయితే బ్లాక్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయండి. మీకు కంపల్సరీగా అయితే ఏటీఎం కార్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన
కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంటుంది. తర్వాత నెక్స్ట్ కింద మీకు రిజిస్టర్ అడ్రస్ ఉంటుంది. మీరు ఏ అడ్రస్కి ఏటీఎం కార్డ్ కావాలన్నది దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే నెక్స్ట్ మీకు వన్ టైం పాస్వర్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారు లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒకవేళ వన్ టైం పాస్వర్డ్ ద్వారా చేయాలనుకుంటే వన్ టైం పాస్వర్డ్ మెచ్ చేసేయండి లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ని అయితే యూజ్ చేయండి. నేనైతే ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ దాని మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయగానే అయితే మీకు సక్సెస్ఫుల్గా అప్లై అయినట్టయితే ఏటీఎం కార్డుకి అప్లై చేసినట్టయితే ఒక మెసేజ్ అయితే పైన బాక్స్లో అయితే చూపిస్తుంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఏటీఎం కార్డుని అయితే అప్లై చేయొచ్చు అనమాట. మీకు ఇలా అప్లై చేయగానే ఒక 2-3 వీక్స్లలో అయితే మీ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా అయితే ఏటీఎం కార్డు వచ్చేస్తుంది అనమాట. దీనికోసం మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఈ విధంగా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఇంట్లో ఉండే ఏటీఎం కార్డుని అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.